నా పేరు పృథ్వీ కృష్ణరాజు అండి. మాది వెంప గ్రామం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మా ఫాదర్ పేరు సత్యనారాయణ రాజు, మదర్ పేరు పార్వతి. మేము వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన చిన్నప్పటి నుంచి వ్యవసాయమేనండి. మా ఫాదర్ ఇది. మేము కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నాము. వ్యవసాయం, అదేవిధంగా వ్యవసాయం తర్వాత చేప కల్చర్లోకి వచ్చాం. అలాగే రొయ్యి కల్చరు ఇవన్నీ కూడా చేస్తున్నామండి. నేను యాక్చువల్గా ఎంబీఏ చేశానండి. ఎంబీఏ చేసి హైదరాబాద్లో జాబ్ చేశాను గవర్నమెంట్ ఫీల్డ్లో. యాజ్ ఏ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళం అండి. 2008 నుంచి మేము హైదరాబాద్లో రూరల్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీస్ వీటిలన్నిటికీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి అన్నిటికీ కూడా సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళం అండి. సో అది 10 years వర్క్ చేసిన తర్వాత స్లోగా ఇక్కడికి కన్వర్ట్ అయ్యి మా ఫీల్డ్స్ అయ్యి ఉంటే మనం ఆక్వాకల్చర్ మీద ఇంట్రెస్ట్తో ఇటు రావటం జరిగింది, డైవర్షన్ రావటం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కల్చర్ చేయటం మొదలుపెట్టాం. 10 years నుంచి ఆక్వాకల్చర్ చేస్తున్నాం. ఇక్కడ యాక్చువల్గా ఇదే ప్లేస్లో మేము మా ఫాదర్ ఉన్నప్పుడు యాక్చువల్గా వ్యవసాయం చేసేవాళ్ళం అండి. ప్యాడీ తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్యాడీ మ్యాన్ పవర్ దొరక్క ప్యాడీ అసలు ఎవరు కల్టివేట్ చేయట్లేదు. ఇప్పుడు మొత్తం మానేశారండి. ఈ ఏరియా అంతా కూడా మానేసి ఇప్పుడు ఈ ల్యాండ్స్ అన్నిటిని కూడా ఆక్వాకల్చర్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా అంటే అప్పుడు మా చిన్నప్పుడు అంతా కూడా వ్యవసాయం చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ అంతా వ్యవసాయం, మొత్తం ఏరియా అంతా కూడా. ఈ ఏరియాలో మేము ఫుడ్ తిన్నా, ఇంకోటి తిన్నా అంతా ఇక్కడి నుంచే జరిగేదండి ఇదంతా. ఇప్పుడు ఏంటంటే కల్టివేషన్ లేక ఇంకా దీంట్లోకి మారవలసిన ఒక ఇది వస్తుందండి. మెయిన్ ఏంటంటే ఈ ఆక్వాకల్చర్లోకి వచ్చిన అంటే మారటం అనేది, నేను చెప్పేది ఏంటంటే మారటం గురించి. అంటే వ్యవసాయ రంగం మొన్నటిదాకా బాగుండేది, ఇప్పుడు వ్యవసాయ రంగం అనేది డైరెక్ట్గా జీరో ఈ స్టేజ్లోకి వచ్చేసిందండి. అసలు వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. సో ఆక్వాకల్చర్లోకి మారకపోతే మనకి అంటే ఇన్కమ్, అదే కుటుంబ నేపథ్యం అసలు సర్వైవల్ ఇది కూడా కనపట్లేదు అక్కడ. సో అందుకని ఏరియా అంతా కూడా ఒక్కొక్కటి కన్వర్షన్లో ఉందండి. ఇక్కడ ఈ పాండ్లో యాక్చువల్గా ఫిష్ అండి. ఫిష్తో పాటు షింప్ కూడా వేస్తాం, రొయ్యి కూడా వేస్తాం. అంటే పాలికల్చర్ అంటారు దీన్ని. 7 months 8 months ఫిష్ కల్చర్ కల్టివేట్ చేస్తుండగా మధ్యలో ప్రాన్ వేసి ఆ ప్రాన్ కూడా కల్టివేట్ చేస్తూ ఉంటాం. ఫిష్ వచ్చేసి శీలావతి, కట్ల అండి. రాహు, కట్ల అంటారు వాటిని. ఆ రెండు సాగు చేస్తాం. మామూలుగా అయితే పర్ ఎకర్కి 3000 శీలావతి, ఒక 100 ఏమో కట్ల వేస్తారండి మామూలు యూజువల్గా. అది మేము తగ్గించి ఒక 1250 ఏమో శీలావతి, ఒక 100 ఏమో కట్ల వేస్తున్నామండి. అంటే కొంచెం గ్రోత్ ఫాస్ట్గా ఉంటుందని చెప్పి ఆ విధంగా చేస్తున్నామండి. తర్వాత అదే ట్యాంక్లో ఒక 1 month ఆగిన తర్వాత రొయ్యి కూడా మారుస్తున్నామండి. అంటే షింప్ కూడా మారుస్తున్నాం. మారినప్పుడు ఏమవుతుందంటే డిఓబి తర్వాత ఈ చెక్క రెండు కూడా మేపుతామండి చేపలకి. ఆ చేపలకి మేపిన తర్వాత ఏదైనా వేస్టేజ్ ఏదైనా ఉన్నా సరే ఈ రొయ్యికి దొరుకుతుంది అనమాట అండి. సో కల్టివేషన్లో పాలికల్చర్ కింద చేస్తామంటే అంత కొంచెం వర్కౌట్ అవుతుందండి. ఈ వర్కౌట్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయండి. పెట్టుబడులు ఎక్కువైపోయి ఇన్కమ్ తగ్గుతుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా కరెంటు సబ్సిడీలు కానీ, లేదంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా ప్రోత్సాహంగా ఉంటే వీటిల్లో మరింత కొంచెం అభివృద్ధి చెంది ముందుకెళ్ళడానికి అవకాశం ఉందండి. ప్రజెంట్ ఏంటంటే ఈ ఫీల్డ్ అంతా కూడా చాలా ఇబ్బంది, ఒడిదుడుకుల్లో ఉందండి ఫీల్డ్ అంతా కూడా. ఎందుకంటే డిఓబి కాస్ట్ కానీ, చెక్క కాస్ట్ కానీ ఇవన్నీ ఎక్కువ అండి. అలాగే రైలుకేసి పిల్లెట్టు కూడా, మేత ఫీడ్ కూడా చాలా ఎక్కువ రేట్స్ అండి. కానీ అవుట్పుట్ వచ్చేసరికి ఎప్పుడైతే మనం చేపల అవుట్పుట్ వస్తుందో అది రేట్ ఉండట్లేదు. అదేవిధంగా రొయ్యి కూడా రేట్ అసలు ఉండట్లేదండి. రొయ్యి రేట్ అంటే దీంట్లో ఇప్పుడు వ్యవసాయం చేస్తాం, వ్యవసాయం చేసిన దానికి దీనికి తేడా ఏంటంటే పెరిషబుల్, నాన్ పెరిషబుల్ అంటాం కదండి. ఇవన్నీ పెరిషబుల్ ఐటమ్స్. ఈ పెరిషబుల్ ఐటమ్స్ ఏంటంటే మనకు సరైన గోడౌన్ ఫెసిలిటీ లేక మండల్ లెవెల్ హెడ్ క్వార్టర్స్లో ఎక్కడా కూడా ఈ గోడౌన్స్ కానీ ఏ ఫెసిలిటీ లేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. సో ఇవి దాచుకోలేం. ఇంకా ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు మనకు అవుట్పుట్ ఎక్కువ వస్తుంది మార్కెట్లో అనుకుంటే ఈ మధ్యన ఎవరైతే ఏజెంట్స్ కానీ ఎక్స్పోర్టర్స్ కానీ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ రోజు అనుకుని రేట్ తగ్గించేస్తున్నారండి. అంటే 100 count రొయ్యలు ఉన్నాయంటే 250-260 రూపీస్ ఉంటే మనకు వర్కౌట్ అవుతుందండి. అలాంటిది ఏం చేస్తున్నారంటే ఒకసారి ఒకే రోజు ఆ దిగుబడి వచ్చేసరికి ఏదైనా ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి కానీ ఉన్నప్పుడు ఒకసారి ఒకే రోజు దెబ్బతింటాయండి. దెబ్బతిన్నప్పుడు అవి ఒకే రోజు రావటం వల్ల ఏంటంటే ఒకేసారి రేట్ తగ్గించేస్తున్నారు. రేట్ తగ్గించడం వల్ల లాస్ అయిపోతుంది, ఎక్కువ లాస్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే మా బ్రేక్ ఈవెన్ కాస్ట్, మా డబ్బులు కూడా మాకు రాని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. సో దీని మీద ఏంటంటే కొంచెం గవర్నమెంట్లో ఏదైనా కలగజేసుకుని ఏదైనా ఒక
ఒక స్టాండర్డ్ ప్రైస్ అని పెడితే ఈ ఆక్వా రంగానికి నిజంగా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అదేమి పెద్ద కష్టమైన పని ఏం కాదండి. గవర్నమెంట్ తలుచుకుంటే ఊరికే 1 డే పని అండి. ఎందుకంటే రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ ఇలాగే మొత్తం రేట్లు తగ్గిపోయినాయని ఆక్వా రైతులందరూ ధర్నా చేస్తున్నారు. ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు కూర్చుని ఏదైనా ఒక స్టాండర్డ్ ప్రైస్, దాంట్లో కూడా స్టాండర్డ్ ప్రైస్ అంటే వాళ్ళు చేయడానికి ఏం లేదు. ఇప్పుడు ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. ఎక్స్పోర్టర్స్ ఏంటంటే ఈ స్ట్రింప్ రెయ్యి కల్చర్ అంతా, రెయ్యి ఎంతైతే దిగుబడి వస్తుందో ఈ దిగుబడి అంతా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అది చేసినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక ఆర్డర్ వచ్చిందంటే 6 months 1 year ఆర్డర్ ఇస్తారు వాళ్ళు అవతల. వేరే అది అమెరికా అయి ఉండొచ్చు, ఆస్ట్రేలియా అయి ఉండొచ్చు, లేకపోతే వేరే కంట్రీస్ ఏదైనా అయి ఉండొచ్చు. అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే రేట్ ఇది 1 year అంతా ఒకటే రేట్ ఉంటుందండి. ఒకటే స్లాబ్ 100 కౌంట్ రెయ్యి అంటే పలానా ఒక 300 ఎంతో వాళ్ళకి ఒకటే రేట్ ఉంటుంది. ఆ రేట్ని బట్టి వాళ్ళు రైతులకు కూడా ఒకటే రేట్ ఫిక్స్ చేస్తే, కొంచెం వర్కౌట్ అయ్యి రేట్ ఫిక్స్ చేస్తే చాలా బాగుంటుందండి. అదేంటంటే వాళ్ళు ఫిక్స్ చేయరు. ఎందుకంటే ఎవరైనా బిజినెస్ చేసి వాళ్ళు 4 రూపాయలు డబ్బులు మిగలాలనే కోరుకుంటారు ఎవరైనా. సో ఇక్కడ రైతు బాగున్నాడా బాగాలేదా అన్నది చూడవలసిన బాధ్యత గవర్నమెంట్ ప్రభుత్వానికే ఉంటుందండి. మెయిన్ ఏంటంటే ఆ విధంగా కనుక గవర్నమెంట్ సపోర్ట్ చేసి రైతులకి, అదేవిధంగా కరెంటు కూడా సబ్సిడీ లాంటిది ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తే ఈ ఫీల్డ్ ముందుకు వెళ్తుందంట రంగం. లేకపోతే ఏంటంటే ఇప్పుడు మేము కూడా చదువుకున్నాం, మేము యాజ్ ఏ ఎంప్లాయీ జాబులు చేసాం, అన్నీ చేసాం, ఇక్కడికి వచ్చాం. ప్రతి ఫీల్డ్లోని ప్రాబ్లమ్స్ కామనే. దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు అన్న దాని మీద ఇచ్చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. గవర్నమెంట్ ఏదన్నా దీని మీద మంచి సానుకూలంగా స్పందిస్తే ఈ రంగం అభివృద్ధి చెంది ముందుకు వెళ్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంతకు ముందు చెప్పినట్టు శీలావతి కట్ల వేస్తాం కదండి. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫిష్ మనం చెరువులో వేసేసరికి కొంచెం అంటే పర్ ఎకర్కి ఇంతే క్వాంటిటీ పడాలి అని ఒక ఇది ఉంటుందండి. అంటే అవుట్పుట్ వచ్చేసరికి 3 అంటే 3 టన్నుల నుంచి 3.5 టన్నుల వరకు అవుట్పుట్ వస్తుందండి. అది చేప అయినా ఏదైనా చేప అండి. సో ఆ చేప మేము క్వాంటిటీ తగ్గిస్తున్నప్పుడు ఏమవుతుందంటే క్వాంటిటీ బాగా తక్కువ అయింది కాబట్టి మేము రెయ్యి వేయటం వల్ల అది కూడా ఫ్రీగా తిరుగుతుంది. ఫ్రీగా అంటే రెయ్యి కూడా వేయటం వల్ల ఇప్పుడు లాస్ట్లో అవుట్పుట్ తీసేటప్పుడు ఒక్కొక్కసారి చేప కూడా రేటు దొరకట్లేదండి. దొరక్క ఏదో రకంగా సర్వైవ్ అవుతాము. అదే స్ట్రింప్ కొంచెం అది 1 month 2 months ఆగింది అనుకోండి, ఏదో కౌంట్ వస్తుందండి. స్లోగా వలలు పెట్టి స్లోగా లాగుతాము. లాగిన తర్వాత దీని మీద కూడా ఆదాయం వస్తుంది, అదేవిధంగా చేప మీద కూడా ఆదాయం వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం ఎంతోకంత ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతాయి అని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉంటాం. అంటే యాక్చువల్గా మేము కూడా చేసాం సార్. యాక్చువల్గా మందులు వాడకుండానే చేస్తామండి మేము. ఏది కూడా ఫెర్టిలైజర్స్ అనేవి కొట్టం. ఎందుకు కొట్టమంటే ఇప్పుడు చేప మేపేటప్పుడు ఏదైతే మనం ఫుడ్ పెడుతున్నామో అది DOB, అలాగే చెక్క, తర్వాత రెయ్యిలకు సంబంధించిన మేత వేస్తామండి. ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే దానికి ఇప్పుడు మా దగ్గర ఆవులు ఉన్నాయండి. ఇప్పుడు ఇదంతా మీకు మా దగ్గర ఇప్పుడు రైతు దగ్గర ఎలా ఉంటుందంటే చేప చేసినా రెయ్యి చేసినా ఇంటి దగ్గర పాలు కోసమనో లేకపోతే ఆవులు ఇవన్నీ కూడా ఉంటాయండి మా దగ్గర. సో ఆవుకు సంబంధించిన యూరిన్ కానీ పేడ కానీ ఇవన్నీ కూడా యాజ్ ఎ మెడిసిన్ పనిచేస్తుందండి. సో ఇలాంటివన్నీ మేము ఫెర్మెంటేషన్ అనేది ఒక ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేసినప్పుడు అదంతా చేసి మనం కొట్టినప్పుడు అదేం ఫెర్టిలైజర్ కాదండి. యాక్చువల్గా దానివల్ల కూడా మనం ఈ జబ్బులు అన్నిటిని కూడా తగ్గించవచ్చు. డిసీజ్ అంతా కూడా ఇబ్బంది లేదు. అదే కనుక మనం ఫిష్ పాండ్లో కనుక ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫిష్ వేస్తే అది మన కంట్రోల్లో ఉండదండి. యాక్చువల్గా మేము తక్కువ క్వాంటిటీ వేస్తున్నాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ మేము యూజ్ చేస్తున్నాం. ఈ ఆవుకు సంబంధించిన ఈ ఉచ్చ కానీ తర్వాత పేడ కానీ ఇవన్నీ కూడా ఒక మెడిసిన్లా పనిచేస్తాయండి. ఆవుని అందరూ హిందూ ఇదిలో చాలా ఎక్కువగా పూజింతారు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని పనిచేసే తప్ప ఒక దేవత కింద మేము దాన్ని చూస్తాం. దానివల్ల చాలా అడ్వాంటేజ్ మాకు. ఒక 4 ఆవులు ఉంటే మా ఫామ్లోకి అట్లీస్ట్ ఇది ఫెర్టిలైజర్ ఏది కూడా తేవక్కర్లేదండి. అంత అడ్వాంటేజ్ ఉంటుంది దానివల్ల. సో ఆ ఫర్మెంటేషన్ చేసి యాజ్ ఎ మెడిసిన్ అది కొట్టుకుని తగ్గించుకుంటాం. చేప కల్చర్ అనేసరికి మనం పిల్ల వేసిన తర్వాత ఒక 7 months 8 months పడుతుంది సార్. అది దానివల్ల పెద్ద అంత రిస్కులు అవి కొంచెం తక్కువ అండి. అంటే రెయ్యితో పోల్చుకుంటే దాని కల్చర్ టైం వచ్చేసి ఒక 8 months వరకు మనం చేప మేపుతాం సార్. అదే రెయ్యి కల్చర్ వచ్చేసరికి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అండి. హై రిస్క్ అనమాట. ఎలా అంటే వేసిన దగ్గర నుంచి ఒక 3 months మన కల్చర్ టైము.
ఈ 3 monthsలో వైరస్ వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఎక్కువ అండి, కాంప్లికేషన్స్ ఎక్కువ. సో మనకు 2 months ఆగింది అంటే మనం బ్రేక్ ఈవెన్లోకి వెళ్తాము. అదే 3 months ఆగింది అనుకోండి, కొంచెం కౌంట్లో మనకి ₹4 రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఆ ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి కంపారిజన్ అనేది ఉండదండి. అంటే 2 వాటర్లో కల్చర్స్ అయినా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. శీతాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మంచు రెయినీ సీజన్ దాటిన తర్వాత దీంట్లో కొన్ని ఒక 4 types ఆఫ్ డిసీజెస్ ఉంటాయండి. అవన్నీ కూడా అటాక్ అవుతాయి. యావరేజ్ అంటే తరచూ అని చెప్పలేం, కానీ ఇయర్లీ ట్వైస్ కానీ, అది ఇయర్లీ కాదు 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి అలా వస్తూ ఉంటాయండి. అంటే మనం ఎప్పుడు కూడా వాటర్ ప్రబోటిక్ వాడతామండి. వాడినప్పుడు ఏంటంటే వాటర్ క్లియర్గా ఉండి ఇబ్బంది లేకుండా ఫిష్ హెల్తీగా ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు తక్కువ ఉంటాయి. మామూలు టైంలో ఏమవుతుందంటే శీతాకాలం ఎప్పుడైతే వింటర్ సీజన్ వస్తుందో, ఈ వింటర్ సీజన్లో కొంచెం డిసీజులు ఎక్కువగానే ఉంటాయండి. ఒక స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా చెరువు అలా పాకుతూనే ఉంటాయండి. యాక్చువల్గా అట్లా ఏమంటారంటే రెడ్ డిసీజ్ ఒకటండి, తాటేకి తెగులని ఒకటి అంటారు. ఇలాంటివి ఒక 2-3 రకాలు ఉన్నాయండి. అవన్నీ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి ఒకసారి బాగా హెవీగా ఉంటే కొంచెం మనం బయట నుంచి మెడిసిన్ అయితే తెచ్చుకుని వాడతామండి. వాడిన తర్వాత ఒక 5 days 6 days అయిన తర్వాత కంట్రోల్ అవుతూ ఉంటాయి. చెరువు పట్టిన తర్వాత ₹4 డబ్బులు వచ్చినాయంటే హ్యాపీగా ఉంటాము. అదేవిధంగా లాస్లోనేమో లాస్ వచ్చింది ప్రాబ్లమ్స్ అంటే ఇంటికాడ ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. డబ్బులు అంటే ప్రతిదానికి డబ్బే కదండి. ప్రజెంట్ సినారియోలో ప్రతిదానికి డబ్బు లేకపోతే ఏది చేయలేం. పిల్లల్ని చదివించుకోవాలన్నా, లేదంటే మనం బతకాలన్నా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పెట్టాలన్నా అంతా కూడా డబ్బే. లాస్ట్ ఒక 3-4 years నుంచి చూస్తే మీరు మొత్తం వరల్డ్ అంతా రిషన్ ఇదిలో ఉంది. అసలు ఎవరి దగ్గర అది ఏ రంగం అవనండి, కరోనా వచ్చిన తర్వాత అది ఏ రంగమైనా సరే అన్ని రంగాలు లాసుల్లోనే ఉన్నాయి. ఎవరి దగ్గర డబ్బులు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నారు నిజంగా. మళ్ళీ రిషన్ పీరియడ్ ఇదంతా సర్దుకుని అన్ని నార్మల్కి వెళ్ళాలంటే ఒక 3-4 years పట్టొచ్చేమో. అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్ బయట జాబ్స్ అలాగే ఉన్నాయి, అదేవిధంగా మా ఆక్వా రంగం అలాగే ఉంది. సో దీనికి ఏంటంటే కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా ప్రోత్సాహకం, ఈ సబ్సిడీలు అవనివ్వండి, లేకపోతే మెయిన్ రేట్ విషయంలో కనుక వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేస్తే రైతులకి చాలా బలంగా ఉంటుంది. ఈ నష్టాల నుంచి బయటపడటానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మనం సీ కోస్ట్ దగ్గరలో ఉన్నాం సార్, సముద్రం దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా సాల్ట్ ఇది ఎక్కువ ఉంటుందండి. సో ఇక్కడ మనకి తుఫాన్ ఇది చాలా ఎక్కువ ఉంటాయండి. అదే మనకి వాయుగుండాలు కానీ తుఫాన్లు కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే అక్టోబర్ కాదు, జూలై నుంచి తీసుకుంటే సార్, జూలై నుంచి అక్టోబర్ నవంబర్ వరకు ఏవో వర్షాలు ఉంటూనే ఉంటాయండి. వర్షాలు ఉంటే ష్రింప్ కల్చర్కి ఏమవుతుందంటే యాక్చువల్గా ఎండలు ఉంటే వైరస్ అంత ఫాస్ట్గా అటాక్ అవ్వదు సార్. అదే ఎండలు లేకుండా వర్షం కురిసింది అనుకోండి, ఒక ట్యాంక్కి కన్నా వైరస్ వస్తే మీకు సరిగ్గా మార్నింగ్ 6కి వస్తే ఈవినింగ్ 6కి మొత్తం ఉన్న ట్యాంకులు చుట్టూరు ఎన్ని ట్యాంకులు ఉంటే అన్ని ట్యాంకులు ఫాస్ట్గా ఎఫెక్ట్ అయిపోతాయండి. సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. కాకపోతే ఏంటంటే సమ్మర్లో బాగా చేసుకుంటారండి చెరువులు అవన్నీ కూడా. మళ్ళీ జూలై ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కల్చర్ కొంచెం స్లోగా ఉంటుందండి ఈ ఏరియా అంతా కూడా. ఈ ఏరియా అంతలా ఉండటానికి రీజన్ ఏంటంటే సముద్రం పక్కన ఉండటం వల్ల కొంచెం వీక్గా ఉంటుంది. మెయిన్ చేపల చెరువుకి కానీ దేనికి కానీ pH ఒకటి, తర్వాత అమోనియా నైట్రేట్స్ చూసుకుంటారు సార్. తర్వాత ఏంటంటే వాటర్ క్వాలిటీ నిలబడాలి. ఆ వాటర్ క్వాలిటీ బాగుంటే ఆటోమేటిక్గా ఫిష్ కానీ ష్రింప్ కానీ యానిమల్ హెల్తీగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే దానికి ప్రొబోటిక్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఎక్కువ మేము ఫర్మెంటేషన్ చేస్తూ ఉంటామండి. ఫర్మెంటేషన్ చేసి ప్రొబోటిక్ వాడుతూ ఉంటాం. పెర్ ఎకర్కి ఎంత అని చెప్పి నానబెట్టి కొట్టి, ఇందాక చెప్పాను కదా ఆవుకు సంబంధించిన ఇది కూడా చేస్తూ ఉంటాము. దాన్ని డికంపోజ్ చేసి ఫర్మెంటేషన్ చేసి ఎకర్కి ఇన్ని లీటర్లు అని చెప్పి కొడుతూ ఉంటామండి. కొడితే వాటర్ కూడా క్వాలిటీ బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. బాగా మెయింటైన్ అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఫిష్ కానీ ష్రింప్ కానీ హెల్తీగా ఉంటాయి. ఆ ఉన్న రోజులు 7 months ఉన్నా 8 months ఉన్న కల్చర్, ఆ 8 months కూడా మేము వాటర్ క్వాలిటీ బాగా చూసుకుంటాం. మెయిన్ ప్రతి 20 daysకి 30 daysకి కంపల్సరీ చూస్తూ ఉంటాం. మనకి వాటర్స్ అంటే మెయిన్ ఏపీ స్టేట్ వైడ్ మనకి మంచినీళ్ళు ఏదైతే చెరువులు ఉంటాయో దాంట్లో ఇన్స్టాల్ చేసాం సార్ మేము ఆల్రెడీ. ఎలా అంటే ఒక సిమ్ పెట్టి ఆ డివైస్ వాటర్లో పెడతామండి. వాటర్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది pH ఎంత ఉంది, తర్వాత దాంట్లో ఉన్న పారామీటర్స్ అన్నీ అమోనియా నైట్రేట్ ఏది పెట్టుకుంటే అవన్నీ కూడా మనకి సెల్కి మన మొబైల్కి ఆ మెసేజ్ వస్తూ ఉంటుంది. అది యాక్చువల్గా ఈ చెరువులకి పెట్టవచ్చు, కానీ కాస్ట్ ఇది చాలా ఎక్కువ అయిపోతుందండి. దానికన్నా ఏంటంటే మేము రోజు ఇక్కడే ఉంటాం. సో 20 రోజులకు ఒకసారి ఆ టెక్నీషియన్ వచ్చినప్పుడు చూపెట్టుకుని అన్నీ చేసుకుంటూ ఉంటాం. అంటే
డెఫినెట్గా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది కాస్ట్ ఎఫెక్టివ్ అండి. ఆ కాస్ట్ ఇది అవ్వక ఎందుకులే అని చెప్పి మేము చేయట్లేదండి. అంటే యాక్చువల్గా ఒకసారి చేప వేసినా రెయ్యి వేసినా ఏది వేసినా ఎండబెడతాం సార్. ఎండబెట్టినప్పుడు ఏమవుతుందంటే సాయిల్కి ఎండ తగులుతుంది. ఎండ తగిలినప్పుడు ఏమవుతుందంటే అమోనియా నైట్రేట్స్ కానీ ఏదైనా గ్యాసెస్ కానీ అన్నీ కూడా రిలీజ్ అయిపోయి ఫ్రీ అయిపోతుంది సాయిల్ అంతా. నెక్స్ట్ టైం మీరు వాటర్ పెట్టుకుని ఏ యానిమల్ వేసుకున్నా హెల్తీగా ఉంటుంది. యాక్చువల్గా షింప్ అయినా చేప అయినా ఏదైనా సాయిల్ బలంగా ఉంటేనే అది మనకి ఈల్డింగ్ బాగా వస్తుందండి. లేకపోతే చాలా అంటే ఈల్డింగ్ అంత ప్రాపర్గా రాదు. ఇప్పుడు మనం 6 months 7 monthsలో కల్చర్ తీయాలి ఫిష్ అనుకుంటే ఇవన్నీ చేయాలండి. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందంటే సార్, రేట్లను బట్టి మేము మెడిసిన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రేట్లు ఉన్నాయనుకోండి, మంచి మెడిసిన్ యూజ్ చేయాలి అంటే ప్రొబోటిక్ ఉంది. ప్రతి 1 weekకి రైలు చెరుకు ప్రొబోటిక్ ఇస్తాం. ఇప్పుడు ఆ కాస్ట్ తగ్గిపోయి మనం లాస్లో ఉన్నామంటే కొట్టడానికి భయం వేస్తుంది మాకు. అంటే వర్కౌట్ అవ్వదు, లాస్ వచ్చేస్తుంది, ఎందుకు చూత్త కొట్టడం అనిపిస్తుంది. సో అదే బాగుంది అనుకోండి అది ఇస్తున్నాం. కాదు బాగాలేదు, సపోజ్ ఒక 1 week ఏమో మంచిది ఇచ్చి ఒక 1 week ఏమో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే హెర్బల్ అంటే మనకి తక్కువలో పడేలా. ఇప్పుడు సపోజ్ వైట్ కట్ వచ్చింది అనుకోండి, వైట్ కట్కి ఎల్లుల్లిపాయ వాడతామండి. ఎల్లుల్లిపాయ మిక్సీ చేసేసి అది మేతలో కలుపుతూ ఉంటాం, 1 మేత 2 మేతలు. అలాగే బెల్లం కలుపుతూ ఉంటామండి, అలాగే పెరుగు కలుపుతూ ఉంటాం. అలా ఒక్కొక్క రెమెడీ అనమాట. అలాగే కొంచెం తగ్గుతుంది అని సాయిల్ని బట్టి కూడా ఉంటుందండి. ఒక్కొక్క చెరువు ఒక్కొక్కలా తగ్గుతుంది, ఒక్కొక్క చెరువు తగ్గపోవచ్చు, ఒక్కొక్క చెరువు తగ్గుతుంది. సో మనం ఫీల్డ్ లెవెల్లోనే ఉంటాం కాబట్టి ఒకసారి టెస్ట్ చేసి చూసుకుంటామండి. బాగుంది అనుకోండి అది యూజ్ చేస్తూ ఉంటాం. ఓన్లీ సమ్మర్ అని కాదు సార్, రేపు పొద్దున్న రైనీ సీజన్లోకి వెళ్ళినా వింటర్ సీజన్లోకి వెళ్ళినా ఒక్కొక్క రోజు పెచ్చ ఎండ కాసేయటం, ఆ ఎండ కాయటం వల్ల ఏంటంటే కింద నుంచి గ్యాస్ రిలీజ్ అయిపోవటం, డిఓ ప్రాబ్లం వచ్చేయటం. వెంటనే మనం చూసుకోలేదు అనుకోండి, మార్నింగ్ 5 o'clock ఆ టైంకి గాలి అందక పైన ఉంటాయండి. మనం వచ్చి చూసుకునే లోపు 9 o'clock కల్లా ఇవి పోతాయండి, ఇబ్బంది పడిపోయి చనిపోతాయండి గాలి అందక. సో ఆ ఇబ్బంది లేకుండా మేము ఏం చేస్తామంటే చేపల చెరువు కూడా రైలు చెరువు అంత పెట్టకపోయినా అక్కడక్కడ ఒక్కొక్క సెట్ పెట్టుకుని నైట్ వేస్తూ ఉంటాం. నైట్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే కొంచెం దానికి ఆక్సిజన్ ట్రబుల్ ఉంటే ఇమీడియట్గా ఏరేటర్స్ దగ్గరికి అవి వెళ్ళిపోయి ఆక్సిజన్ ఇచ్చేసుకుంటాయండి. ఇబ్బంది ఉండదు అది ఉంటే. మార్చ్ టు మే వరకు ఇబ్బంది ఉండదండి. అంత ఎండ ఉన్నా హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు అసలు. మ్యాథ్ తింటం ఏంటి అంతా కూడా చాలా బాగుంటుంది ఎండ ఉంటే. అదే మెయిన్ ఏంటంటే వింటర్లోనే ఎక్కువ ఇబ్బంది. అదే డిసీజ్ రావటం అయినా లేకపోతే ఎదుగుదల కూడా అసలు ఉండదండి మ్యాథ్ తిందో. అంటే ఎండ సన్లైట్ వచ్చినప్పుడే మ్యాథ్ తింటుందండి శుభ్రంగా. అదే కనుక క్లౌడ్స్ కానీ మబ్బులున్నా లేదంటే రెయిన్ వర్షం కురిసినా అసలు మేత ముట్టుకోదండి అసలు. అదే ఇంతకు ముందు నేను చెప్పినట్టు సార్, మోసపోవటం అంటే రైతు డైరెక్ట్గా మోసపోం కానీ సార్, వాళ్ళు ఎంత రేటు పెడితే మనం అంతే రేటుకి అమ్మాలండి. అంతేగాని మనం చెప్పిన రేటుకి వాళ్ళు కొనరు కదా. అదే ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం ఉంది, ఇప్పుడు ఇవాళ రేపు ఫుల్ టన్నేజ్ బయటికి అవుట్పుట్ ఎక్కువ వచ్చేస్తుంది బయటికి. సో మీడియేటర్స్ ఎవరైతే ఏజెంట్స్ కానీ ఎక్స్పోర్టర్స్ కానీ ఉన్నారో వాళ్ళు కావాలని చూసి ఎక్స్పోర్టర్స్ ఏమనుకుంటున్నారంటే మనం ఎంత పెడితే అంతే రూలు, మనం ఎంత పెడితే అందుకే అమ్ముకోవాలి. ఇంకా పెరిషబుల్ అన్నప్పుడు ఇంకేం చేయలేం కదా సార్, వేరే ఆప్షన్ అనేది లేదు. మనం ఆడు 150 అంటే 150, 100 రూపీస్ అంటే 100 రూపీస్కి మనం వాళ్ళకి ఇచ్చేసి రావడం తప్ప వేరే ఆప్షన్ లేదండి. అంటే రైతు బాగుంటాడా బాగాలేదా అనేది వాళ్ళకి ఆ సంబంధం లేదు. వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళు ఇది చూసుకుంటున్నారు. దానికి ఏంటంటే మేము అడిగేది గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు రైతులకి హెల్ప్ కావాల్సింది ఏంటంటే అట్లీస్ట్ మండల్ వైజ్ ఏదైనా కోల్డ్ స్టోరేజ్ లాంటివి కానీ ఏవోటి డెవలప్ చేస్తే చాలా బాగుంటుందండి. అంటే ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా మారినా ఏం చేసినా ఊరికే చెప్తారు కానీ అవన్నీ ఇంప్లిమెంటేషన్ పార్ట్లోకి అయితే రావండి. ఇప్పుడు ఇన్ని మండల్స్ ఉన్నా ప్రతి మండలికి పెట్టక్కర్లేదు కదా సార్. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు 4-5 ఉన్నాయండి డిస్ట్రిక్ట్స్. ఈ డిస్ట్రిక్ట్స్లోనే మనకి ఎక్కువ ఆక్వాకల్చర్ జరుగుతుంది. సో అట్లీస్ట్ ఈ డిస్ట్రిక్ట్లో అయినా రైతులు కనీసం రేట్ లేనప్పుడు కనీసం ఒక 3 రోజులు 5 రోజులు 10 రోజులు దాచుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ లాంటిది రైతుకు ఉపయోగపడిందంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా యూజ్ అండి, అడ్వాంటేజ్ రైతుకి. అదొకటి సార్. మెయిన్ ఏంటంటే రేట్లు కూడా అంటే నేను ఒక రైతుని సార్. యాక్చువల్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను, గవర్నమెంట్కి కూడా పెద్ద కష్టమేం కాదు సార్ అది. ఇప్పుడు ఎక్స్పోర్టర్స్ బయటికి ఎక్స్పోర్ట్ చేసుకుని రైలు ఇక్కడి నుంచి అంటే త్రూ గవర్నమెంట్ పర్మిషన్ ద్వారానే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. చేసిన తర్వాత అవతల అమెరికాలో ఉన్నా ఇంక వేరే కంట్రీలో ఎక్కడైనా కూడా వాళ్ళు 6 monthsకి 1 monthకి ఒక ఆర్డర్ ఎక్స్పోర్టర్కి ఇచ్చినప్పుడు ఒకటే రేటు వాళ్ళు ఇస్తున్నప్పుడు ఇక్కడ రైతు దగ్గర ఒకటే రేటుకి కొనడానికి వాళ్ళకి ఇబ్బంది ఏముంది సార్. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు అంటే ₹1 డబ్బులు మిగిలితేనే చేస్తారు, లేకపోతే లాస్కి ఎవరో చేయరు సార్. రైతుల సైడ్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు మేము కూడా మాకేమి 300 కావాలి 500 కావాలని అడగట్లేదు సార్. యాక్చువల్గా మనకు రైతుకి వర్కౌట్ అయ్యేది ఎంత అన్నది గవర్నమెంట్కి తెలుస్తుంది.
అది ఎంత అయితే బాగుంటుంది. ఇప్పుడు మినిమం రేట్ ఉంది సార్, ప్రతి 100 కౌంట్ ఉందంటే 250 రూపీస్ 260 రూపీస్ ఉంటే రైతుకి ఎప్పుడు కూడా చేయగలడం, ఇబ్బంది లేదు. వాడికి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి, లాస్ అయితే ఉండదు. సో అలా పెడితే ఏమవుతుందంటే గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకుని ఎక్స్పోర్టర్స్ అందరినీ కూర్చోబెట్టి ఆ రేట్ కనుక అలా ఫిక్స్ చేయగలిగితే ఇండియా అంతా బాగుంటుంది సార్. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా అంతా బాగుంటుంది. అది చేయట్లేదు, మరి ఎందుకు చేయట్లేదు అన్నది తెలియట్లేదు సార్. రైతులేమో రోడ్ల మీదకి వచ్చి ప్రతి 1 వీక్ 10 డేస్కో నేను లాస్ అయ్యాను, ఆడు ఇదే అయ్యాడు అని చెప్పి ఇప్పుడు 3 డేస్ బ్యాక్ ఇక్కడ వీరవాసనంలో మనకి ధర్నా చేస్తున్నారండి. ఏదో రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే ఊరికే పావుగంట ఏదో సినిమా ఒక సీరియల్ ఎపిసోడ్ చూసినట్టు ఉంటుందండి. చూస్తారో వెళ్ళిపోతారు, అంతేగాని దాని మీద ఎవరో పట్టించుకున్న పాపాన ఉండదు, ఇంకోటి ఉండదు. ఎవరైతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ మినిస్టర్ అయితే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో కొంచెం ఆలోచించి 10 మంది రైతులకు ఉపయోగపడేలాగా చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ సార్, నా రిక్వెస్ట్ కూడా సార్. యాక్చువల్గా మీరు ఇప్పుడు వరకు చూసింది ఏంటంటే అదే చికెన్ గురించి మటన్ గురించి అడిగారు సార్. అదేవిధంగా మనం ప్రాన్ ఫిష్ కూడా కల్టివేట్ చేస్తున్నాము. ఇప్పుడు చికెన్ చూసుకుంటే నేనేం చెప్పక్కర్లేదు సార్, 10 మందికి అందరికీ తెలుసు. ఈ బ్రాయిలర్ కోళ్ళు బయట మనం తిని చికెన్ ఎలా తయారవుతుంది, దానికి వాటికి ఏ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ఎన్ని నెలల్లో ఇది బరువు పెరుగుతుంది అంటే 2 మంత్స్ 3 మంత్స్లో కూడా 2 kgs అయిపోయిన కోళ్ళు ఉన్నాయి సార్. అలాంటివి తింటే ఏమవుతుంది సార్, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా సార్. అలాగే మటన్ కూడా ఇప్పుడు ఈ 2 చూసుకోండి సార్. యాజ్ ఏ ఫార్మర్ నేను చెప్పేది ఏంటంటే ఒక చేప కానీ రెయ్యి కానీ వీటిలో కూడా యాంటీబయాటిక్స్ ఉన్నాయని చాలా చోట్ల న్యూస్లోనే వాటిల్లోనే అంటున్నారు సార్. మొన్న రీసెంట్గా బర్డ్ ఫ్లూ వస్తే బర్డ్ ఫ్లూలో కూడా అంటున్నారు ఆ కోళ్ళని పట్టుకొచ్చి చేపలకి వేస్తున్నారు ఇవన్నీ అని. అది కొంచెం నాలెడ్జ్ లేక చెప్పి ఈ క్వశ్చన్స్ సార్ అవి. యాక్చువల్గా ఈ రాహు కట్ల ఏ అయితే తెల్ల చేప ఉందో ఈ తెల్ల చేప ఏది కూడా ఆ టైపు చికెన్ కానీ ఏం తినదు సార్. ఓన్లీ డిఓబి, చెక్క, పిల్లెట్టు ఇవే తింటాం సార్, అవే పెడతాం మేము. తర్వాత ఏంటంటే మీకున్న ఇది యాంటీబయాటిక్స్ వాడరా అని చాలా మందిలో అపోహ ఉంది సార్. అది యాక్చువల్గా ఏమవుతుందంటే నేను అదే చెప్పాను ఇందాక. యాక్చువల్గా నేను ఒక ఆవుని దేవత కింద ఎందుకు పోల్చాను అంటే ఆవుకు సంబంధించిన ఏదైనా, అది పాలు అవనివ్వండి, ఏదైనా సరే పేడ అవనివ్వండి, దాని మూత్రం అవనివ్వండి, ఏదైనా సరే మేము ఫెర్మెంటేషన్ చేసి వేయటానికి రీజన్ ఏంటంటే ఫెర్టిలైజర్ తగ్గిందామని సార్. ఏదైనా మందు కొట్టాము, నిజంగా పురుగు మందు కొట్టామంటే ఆటోమేటిక్గా అది అవశేషాలన్నీ కూడా దాంట్లో బయటపడతాయి. చికెన్ ఫిష్ తిన్నోళ్ళకి ఇబ్బంది, అలాగే ప్రాన్ తిన్నోళ్ళకి ఇబ్బంది. యాక్చువల్గా పురుగు మందులు కూడా ఏమి ఊరికే రావట్లేదు సార్ మాకు. అవి కూడా ఎంత కాస్ట్ అనుకున్నారు, ఒక 1/2 kg ఒక 100 grams కొనాలంటే 2000 to 2.5 వరకు కూడా ఉంటాను. 2500 రేట్ కూడా ఉంటాను సార్. అది అంత ఈజీ కాదు కదా సార్, డబ్బులు పెట్టి కొంటాం కదా, అది అంత ఈజీ కాదు. యాక్చువల్గా అవన్నీ తగ్గించుకోవడానికే ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేస్తున్నామండి మేము. అవన్నీ కూడా సక్సెస్ అయ్యాం. యాక్చువల్గా రెయ్యి కావనివ్వండి, లేక దీనికి కావనివ్వండి, అన్నీ కూడా ఫర్మెంటేషన్ చేసి చేస్తున్నాం తప్పించి అసలు యాంటీబయాటిక్స్ వచ్చి సూచనే లేవు. ఎందుకంటే మా రెయ్యిలు యాక్చువల్గా పట్టుబడిలో కూడా యాక్చువల్గా ఎవరికైతే మేము ఎక్స్పోర్టర్స్కి ఇస్తామో వాళ్ళు ముందు రోజు వచ్చి 1 kg శాంపుల్ కింద తీసుకెళ్తారు సార్. శాంపుల్ కింద తీసుకెళ్ళి వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు ల్యాబ్లో. అది యాంటీబయాటిక్స్ వస్తే అది రాడు, ఇంకా నెక్స్ట్ రోజు రారు తీసుకోవడానికి. యాంటీబయాటిక్స్ వచ్చేసింది సార్, మాకు వద్దు సరుకు అని చెప్పేస్తారు. అలాంటి ఇబ్బందులు ఏమైతే మాకు లేవు సార్. యాక్చువల్గా ఇప్పుడు అందరూ అలా టెస్ట్ చేసినే కొనుక్కుంటున్నారు, టెస్ట్ చేయకుండా అయితే ఎవరో కొనట్లేదు సార్ ఇక్కడ ఈ ఏరియాలో అయితే. అలాగే ఫిష్ కూడా సేమ్ సార్. ఫిష్ కూడా యాక్చువల్గా మనకు కలకటా కానీ బయట మన ఇండియాలోనే అమ్ముతారు కాబట్టి బయట మార్కెట్స్కి వెళ్తున్నాయి, వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకుంటారు, పట్టుకెళ్తారు, అంతా బాగానే ఉంది. కానీ సార్ అలాంటి ఇబ్బందులు ఏరియా అయితే లేదు సార్. మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ దగ్గర నుంచి మేము చూస్తాం సార్, ఎప్పుడో 40 years నుంచి చూస్తాం మేము. ఎప్పుడు కూడా ఈ ఏరియాలో ఇప్పుడు చెరువులు అంటే ఈరోజు నిన్న కాక మొన్న వచ్చినాయి సార్. మా చిన్నప్పుడు ఎప్పుడు కూడా అంత వ్యవసాయం ఎక్కడ చెరువులు ఉండేవి కాదు. సో ఏ అయితే కాలువలు ఉన్నాయో కాలువల్లో మాకు శాఖరయ్యలు తర్వాత చేపలు ఇవన్నీ దొరికితే ప్రతిరోజు పట్టుకొచ్చి అమ్మేవారు సార్. అమ్మితే మా ఫాదర్ ప్రతిరోజు కంటిన్యూస్గా ప్రతిరోజు చేప తినేవారు సార్. ఏంటంటే చేప అంటే ఆయనకి ఇష్టం, చేపలు ఇవి ఉంటాయని మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు సార్. యాక్చువల్గా అంటే చేప తింటే ఆరోగ్యానికి మంచిది, ఒమేగా ఉంటుంది, ఇది అవుతుంది, బాగా చదువుకుంటాం, ఇది అది అని చెప్పేవారు సార్. ఇండియా ఇప్పుడు గ్రో అవుతుంది సార్. అంటే మనం ఇండియాలోనే పుట్టాం, ఇండియాలోనే ఉంటున్నాం. కానీ అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ. మనకన్నా గొప్ప డాక్టర్లు ఉంటారు, మనకన్నా గొప్ప ల్యాబ్స్ ఉంటాయి. వాళ్ళకి తెలీదా ఎక్కువ రైలు తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, ఇవి వస్తుంది అని. అంటే నేను అనేది ఏంటంటే సార్ వాళ్ళకి తెలీదు, మనకు తెలుసు వాళ్ళకి తెలీదు అని కాదు. ఇప్పుడు బయట కంట్రీస్ అన్నీ కూడా రైలు చాలా ఎక్కువ తింటారు సార్, మన దగ్గరే తక్కువ తింటారు. అది ఒక రకంగా ఏంటంటే కాస్ట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఈ అపోహలు అయ్యి ఉండొచ్చు. మేము ప్రతిరోజు అంటే ఇంటికాడ చిన్నప్పటి నుంచి కూడా సండే వచ్చింది, సాటర్డే వచ్చింది అంటే రైలు బిర్యానీ తింటామండి మేము ఇక్కడ అంతా కూడా.
అంటే రైలు ఎప్పుడు కూడా ఎవరికి మా ఫాదర్ కానీ మాకు కానీ పోనీ మా మీద ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి మేము, మాకు ఏ విధమైన ఇబ్బంది కానీ ఏదీ లేదు. రైలు చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. ఆక్వా రంగం మీద ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు, ఎంత డబ్బులు గవర్నమెంట్కి వస్తున్నాయి అన్నది తెలుసు కదా సార్. అంటే ఎగ్జాక్ట్గా ఫిగర్స్లో నాకు తెలియదు కానీ 1000 కోట్ల మీద ఉంది ఆదాయం డెఫినెట్గా. అది 5 జిల్లాలు, మన స్టేట్లో వచ్చేసి 5 జిల్లాలు 6 జిల్లాల్లో నుంచి ఆక్వా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆక్వా కూడా చాలా డబ్బులతో కూడుకున్నదే కదా సార్. మొత్తం ఆక్వా రంగం అంటే డెఫినెట్గా అమౌంట్ చాలా హ్యూజ్ ఇదిలో ఉంటుంది కాబట్టి ట్యాక్స్లు కూడా చాలా ఎక్కువ పే చేస్తున్నాం సార్. ట్యాక్స్లు అంత ఎక్కువ పే చేస్తున్నప్పుడు రైతుని సెకండ్ క్యాడర్ ఇది కిందే చూస్తున్నారు కానీ ఫస్ట్ ఇది కింద వాళ్ళకి 10 అంటే బెనిఫిట్స్ అని ఏం కనపట్టలేదు సార్. అంటే అంత ట్యాక్స్ని ఇంకా పెంచుకుందాం నిజంగా. ట్యాక్స్ సపోజ్ ఇప్పుడు ఒక 1,50,000 crores ట్యాక్స్ వెళ్తుంది అనుకోండి, ఇంకా దాన్ని పెంచుదామని చూడాలి అంటే ఏం చేయాలంటే ఫార్మర్స్ బాగుంటేనే అవుట్పుట్ పెరుగుతుంది సార్. అవుట్పుట్ పెరుగుతుంది కాబట్టి ఆ ఫార్మర్స్కి యూజ్ అయ్యేలాగా గవర్నమెంట్ ఏ డెసిషన్, కొన్ని మంచి డెసిషన్స్ తీసుకుని రైతులందరికీ కూడా ఉపయోగంగా మంచి కలిగేలా. రైతు బాగుంటే ఇండియా బాగుంటుంది సార్. చిన్నప్పటి నుంచి అందరూ చెప్పేదే కదా, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. సో రైతు ఈరోజు ఏమైపోయాడంటే వ్యవసాయం పండించేవాడే లేడు ఇక్కడ అయితే. మరి కొన్ని రోజులకి అసలు రైస్ మనకి తినడానికి రైస్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఈ చెరువు తాగకముందు యాక్చువల్గా ఇక్కడ వ్యవసాయమే చేశాను సార్. చేస్తే గవర్నమెంట్ సైడ్ నుంచి కనీసం మాకు ఏంటది ధాన్యం పట్టుకెళ్ళి మేము డంప్ చేస్తే గవర్నమెంట్ దీంట్లో వేర్ హౌస్లో మాకు డబ్బులు రావడానికే 2-3 నెలలు పెడుతుంది. అంటే ఈ రోజుల్లో ఎక్కడ మ్యాన్ పవర్ దొరకట్లేదు సార్. ఎక్కడ మ్యాన్ పవర్ లేదు. ఎక్కడో ఆ స్టేట్లో లేదంటే ఈ స్టేట్లో లేదంటే అనుకునేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా లేదండి మ్యాన్ పవర్. కష్టపడి పనిచేసే మనిషి లేడు. ఎందుకంటే ఈ పథకాలు ఇవి స్టార్ట్ అయిన తర్వాత డబ్బులు జేబులో ఉంటే పనికి ఎవడు వస్తాడు సార్, ఎవడో రాడు కదా. సో ఒకసారి గవర్నమెంట్ అది ఆలోచించి 10 మంది రైతులకు ఉపయోగపడేలాగా ఏదో మంచి కార్యక్రమం, అంటే కార్యక్రమం అంటే కొంచెం చూసి బెనిఫిట్ అయ్యేలాగా స్కీమ్స్ కానీ సబ్సిడీస్ కానీ అన్నీ. కాకపోతే ఏంటంటే రైతులకు కొంచెం తెలిసిలా సార్. అంటే అట్లీస్ట్ ఈ రోజు మాకు ఏ స్కీమ్స్ ఉన్నాయి ఏంటి అన్నది మాకు తెలియట్లేదు ఫీల్డ్లో. అట్లీస్ట్ మొన్న ఏదో మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో చెప్తా ఉంటాం ఈ స్కీమ్స్ ఉన్నాయా అని మాకే అనిపించింది. కనీసం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మండల్ లెవెల్లో ఏదైనా మీటింగ్స్ పెట్టి రైతులను అందరినీ తీసుకెళ్ళి కొంచెం అవేర్నెస్ కలిగించడం ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంపేడా కానీ చేస్తే 10 మంది రైతులకి యూజ్ అవుతుంది సార్. అవుట్పుట్ బాగుంటుంది. అంటే రైతు వేరే జాబ్ ఏం చేయలేడు సార్. రైతు అంటే చేస్తే వ్యవసాయం చేయాలి, లేకపోతే రైలు చెరువు చేయాలి, చేపల చెరువు చేయాలి. ఇంక వేరే ఆప్షన్ ఏమి లేదు ఏరియాలో. అంటే ఈ సాయిల్కి ఇవే ఇక్కడ అవుతాయి. ఇంక వేరే కల్చర్స్ ఏవి కూడా ఇక్కడ పండవు సార్ ఇక్కడ. సో మనకి ఆక్వాకల్చర్ బయటికి ఎక్స్పోర్ట్ ఏంటి ఇదంతా బాగుంది కాబట్టి మెయిన్గా మనకి వచ్చేసి రేట్ ఒకటి సార్. తర్వాత ఈ సబ్సిడీస్ స్కీమ్స్ మంచి ఉపయోగపడేలాగా రైతుకు ఉపయోగపడేలా చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం సార్. యాక్చువల్గా నేను కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తానంటే కొంచెం ఎక్స్పీరియన్స్ లేకుండా మన దగ్గర డబ్బులు ఉన్నాయి వెళ్ళిపోదాం ఊరికి ఇచ్చేస్తే వచ్చేస్తుంది అది చేస్తే వచ్చేది చాలామంది చెప్తూ ఉంటారు కదా సార్. యాక్చువల్గా మన చిన్నప్పుడు అంటే నేను ఎంబీఏ చేసినప్పుడు నేను అనుకున్నాను సార్ ఏదో బిజినెస్ చేద్దాం, ఒకరి కింద మనం పని చేయటం ఏంటి, ఎంప్లాయీ కింద అని ఒక మైండ్ సెట్లో ఉండేవాడిని. మా ఫాదర్ని అడిగేవాడిని ఏదో బిజినెస్ పెడతాను ఇది పెడతాను. ఒక 2-3 దగ్గరికి సజెషన్కి వెళ్ళినప్పుడు నన్ను తిట్టారండి. ఏమని, ఎక్స్పీరియన్స్ లేకుండా ఏది అవ్వదురా, ఎక్స్పీరియన్స్ మినిమం ఒక 3-4 ఇయర్స్ నువ్వు జాబ్ చేయి, దాంట్లో ఉన్నది ఏంటి అన్నది తెలుస్తుంది, అప్పుడు నీకు బిజినెస్ చేసినా ఇంకోటి చేసినా పర్లేదని చెప్పి ఒక 2-3 సజెషన్ ఇచ్చారు సార్ నాకు. ఇచ్చినప్పుడు అదేంటి ఎలా అంటున్నారు 3-4 ఇయర్స్ అంటున్నారు, 3-4 ఇయర్స్ దాకా మనం ఎక్కడ ఆగుతాం, ఇప్పుడు చేసేది ఇప్పుడే మనం బాగా కష్టపడి చేసేయచ్చు కదా, డబ్బులు ఎంత మిగలం ఇవి అని. నిజంగా ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి మనిషికి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగం సార్. ఎక్స్పీరియన్స్ లేకుండా ఏది అవ్వదు. ఎక్స్పీరియన్స్తో ఎన్నో నేర్చుకోవచ్చు. అలాగే నేను ఒక 10 ఇయర్స్ జాబ్ చేశాను సార్. జాబ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని చాలా నేర్చుకున్నాను నేను. ఇప్పుడు యాజ్ ఏ ఎంప్లాయీ అక్కడ ఉండగా మనం అవి నేర్చుకోవటం వేరు, ఇక్కడ ఆక్వా ఫీల్డ్లో కింద వ్యవసాయం చేయటం దగ్గర నేర్చుకోవటం వేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కూడా వ్యవసాయంలో తిరిగిన వాడిని, నేను కూడా మేమంతా కూడా వ్యవసాయం ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే. అప్పటి నుంచి చూసిన మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే చాలామంది దగ్గర ఏం చూస్తున్నారంటే నేను అంటే ఇది వరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే డబ్బులకి వాల్యూ లేదు సార్. ఇప్పుడు ఆ డబ్బులకి వాల్యూయే లేదు. ఆ వాల్యూ లేని వల్ల ఒకసారి డబ్బులు దాంట్లో రావటం, ఆ డబ్బులు పట్టుకొచ్చి ఒక 50 acres చేసేద్దాం 100 acres చేసేద్దాం అని చెప్పి చాలామంది వస్తున్నారు, తీసుకుంటున్నారు, లాస్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే ఓన్లీ లాస్ అవుతారు అనేది కదా సార్. ఎగ్జాంపుల్ నేనే ఒక 10 years నుంచి కల్చర్ చేస్తున్నాను. ఈ కల్చర్లో లాస్ అయిన సందర్భాలు ఉన్నాయి, లాభం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దేంట్లోనే ఫ్లక్చుయేషన్స్ అనేవి కామనే. దగ్గరుండి చూసుకుని జాగ్రత్తగా చేసుకునే పనులు అయితే చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి సజెషన్ ఏంటంటే
అంటే ఒకవేళ లాస్ అయినా మనకి ఇబ్బంది లేకుండా తక్కువ ఏకర్స్ తీసుకుని మనం కల్చర్ చేసుకుని మనం దాంట్లో ఉన్న మెలకువలు నేర్చుకుని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళి కొంచెం ఎక్కువ తీసుకున్నా కొంచెం ఎక్కువ రిస్క్ చేసినా కూడా ఇబ్బంది ఉండదు. అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు ఎలా వచ్చేసారు ఎప్పుడైనా అంటే మాకు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మాకే ఇది అనిపిస్తుంది. ఎలా అంటే ప్రైమ్ మినిస్టర్ అదే ఆక్వాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఏదో ఉంది అంటే మాకే అనిపిస్తుంది ఇప్పుడు అట్లీస్ట్ ఆ స్కీమ్ అంటే ఇంత చదువుకుని ఆ స్కీముల గురించి మనం తెలుసుకోలేకపోతున్నాము అని. అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు వస్తే ఇలాంటి అంటే దీంట్లో ఇబ్బందులు ఏంటి, దీంట్లో లాస్ ఏంటి, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, లేకపోతే ఓ మనిషి యూజ్ కాదా, చాలామంది వస్తున్నారు ఇది చేయటం తప్ప ఒప్ప అన్నది అట్లీస్ట్ మీలాంటి వాళ్ళ ద్వారా 10 మందికి తెలుస్తుంది సార్. ఇలాంటివి మీరు చేయటం వల్ల ఏంటంటే డెఫినెట్గా 10 మందికి మేలు చేసిన వారు అవుతారు. అసలు అది కాదు సార్, ఒక్కొక్కసారి అంటే ప్రతి మనిషికి ఆలోచన వచ్చేయాలని కాదు, వాళ్ళ రోడ్డు మీద ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి సార్, ఒక కాకి చచ్చిపోయిందంటే 10 కాకులు వస్తాయి చుట్టూరు వాళ్తాయి. అసలు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఆ క్వశ్చన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ క్వశ్చన్ చేయకపోతే ఇప్పుడు గాంధీ గారు అని ఇంకొకటి అహింసా మార్గం ఇంకోటో ఆ బ్రిటిషర్స్ వచ్చి మొత్తం ఇండియా అంతా ఆక్యుపై చేస్తారు. కనీసం ఆయన క్వశ్చన్ చేసిన మొలే కదా, కొట్టినా తిట్టినా ఎన్నో కనీసం వాళ్ళు జాలేసని ఇచ్చేసారు. అసలు ఆ క్వశ్చన్ అడిగేవాళ్ళు. మొత్తం ఏపీ స్టేట్లో ఒక రైతు కింద అయితే గవర్నమెంట్ చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు? సెకండ్ గ్రేడ్ కింద చూస్తున్నారు. ఫస్ట్ గ్రేడ్ కింద ఎందుకు చూడట్లేదు? ఎన్ని వేల కోట్లు ట్యాక్స్ వస్తాను సార్.